జర్మనీలోని ఓ మారుమూల గ్రామం, మంచుతో కప్పబడిన ఒక ఇల్లు. 1922 మార్చి 31న 6 వ్యక్తులు దారుణంగా హత్య చేయబడ్డారు. కానీ ఆ హంతకుడు ఎవరో ఎవరికి తెలియదు. కానీ ఆ హంతకుడు అదే ఇంట్లో వాళ్ళతో పాటు వారం రోజులు కలిసి ఉన్నాడు. ఈ కథ సరిగ్గా హత్యలకు 6 నెలల ముందే మొదలైంది. ఆ ఇంట్లో పనిచేసిన క్రిస్టినా అనే పని మనిషి ఒక్కసారిగా పని మానేసింది. కారణం ఏంటని అడిగితే ఆమె చెప్పిన మాటలు విని అందరూ నవ్వుకున్నారు. ఆ ఇంటి అటక మీద ఎవరో నడుస్తున్నారు, ఎవరో నన్ను ఎప్పుడు గమనిస్తున్నారు, ఆ ఇల్లు దయ్యాల కొంప అని భయంతో వణికిపోతూ పారిపోయింది. యజమాని ఆండ్రియాస్ గ్రూబర్ అది నమ్మలేదు. కానీ సరిగ్గా 6 నెలల తర్వాత అదే భయం ఆండ్రియాస్కి కూడా మొదలైంది. ఒక ఉదయం ఆండ్రియాస్ బయటకు వచ్చి చూస్తే అతని గుండె ఆగిపోయింది. దట్టమైన మంచు మీద అడుగుజాడలు ఉన్నాయి. అవి అడవి నుండి నేరుగా అతని ఇంటి వెనుక ఉన్న మెషిన్ రూమ్కు వచ్చాయి. కానీ ఆండ్రియాస్ అడుగుజాడలను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. ఎక్కడా వెనక్కి వెళ్ళిన గుర్తులు లేవు. అంటే ఎవరు ఇంటి లోపలికి వచ్చారు కానీ బయటికి వెళ్ళలేదు. ఆ రాత్రి అటక మీద మళ్ళీ నడక శబ్దాలు. ఆండ్రియాస్ గొడ్డలు తీసుకొని అటక మొత్తం వెతికాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. కేవలం పాత వార్తాపత్రికలు, వింత శబ్దాలు తప్ప. తర్వాత రోజు ఆండ్రియాస్కి ఆ ఇంట్లో ఒక న్యూస్ పేపర్ దొరికింది. అది ఆ ఊరిది కాదు. ఆండ్రియాస్ దాన్ని కొన్నది కూడా కాదు. ఎవరో కావాలని దాన్ని అక్కడ వదిలేశారు. అంతేకాదు, ఆ ఇంటి తాళాలు కూడా మాయమయ్యాయి. తనతో పాటు ఆ ఇంట్లో ఇంకెవరో ఉన్నారని ఆండ్రియాస్కి అర్థమైంది. భయంతో తను ఇరుగు పొరుగు వాళ్ళకి ఆ విషయం చెప్పాడు. వాళ్ళు సహాయం చేస్తామన్నారు. వద్దు, నేనే చూసుకుంటానని మొండిగా వెళ్ళిపోయాడు. అదే అతను చేసిన అతిపెద్ద తప్పు. మార్చి 31, 1922 సాయంత్రం 5 గంటలకు ఆ ఇంటికి కొత్త పని మనిషి మరియా వచ్చింది. 6 నెలల క్రితం పాత పని మనిషి భయపడి పారిపోయినప్పటి నుండి ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఆమె. కానీ దురదృష్టవశాత్తు ఆమె ఇంట్లో గడిపిన మొదటి రోజే ఆమె జీవితంలో చివరి రోజు అవుతుందని ఆమె ఊహించలేదు. రాత్రి 8 గంటల సమయం. గ్రూబర్ కుటుంబం భోజనం ముగించి పడుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఒక్కసారిగా బయట ఉన్న పశువుల పాక నుండి వింత శబ్దాలు వినిపించాయి. ఆండ్రియాస్ తన గొడ్డలను పట్టుకొని బయటకు వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి కనిపించింది పశువులు కాదు, చీకట్లో దాక్కున్న ఒక మృత్యువు. ఆ హంతకుడు ఒక్కొక్కరిని లోపలికి రప్పించాడు. మొదట ఆండ్రియాస్, ఆ తర్వాత అతని భార్య కజిలియా, ఆ పైన వాళ్ళ కూతురు విక్టోరియా, చివరికి కజిలియా. నలుగురిని ఒకరి తర్వాత ఒకరిని ఆ పశువుల పాకలోకి లాగి ఒకే ఆయుధంతో, ఒక పాత పికాక్స్తో తల మీద కొట్టి దారుణంగా అంతం చేశాడు. కానీ ఆ నలుగురితో హంతకుడు ఆగలేదు. నెమ్మదిగా ఇంటి లోపలికి అడుగుపెట్టాడు. పని మనిషి మరియా తన గదిలో సామాన్లు సర్దుకుంటుంది. ఆమె వెనక నుండి వచ్చిన హంతకుడు ఆమె తేరుకునే లోపే అదే పికాక్స్తో ఆమెను హతమార్చాడు. చివరికి కేవలం 2 ఏళ్ల వయసున్న చిన్నబాబు జోసెఫ్ దగ్గరికి వెళ్ళాడు. తన ఉయ్యాలలో నిద్రిస్తున్న ఆ పసి ప్రాణాన్ని కూడా రాక్షసుడు వదిలిపెట్టలేదు. ఆ రాత్రి 6 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. హత్యలు జరిగిన తర్వాత ఆ హంతకుడు అక్కడి నుండి పారిపోలేదు. తర్వాత 3 రోజులు ఆ శవాలతో ఆ ఇంట్లోనే ఉన్నాడు. వంటింట్లో వంట చేసుకొని తిన్నాడు. చలి కాచుకోవడానికి మంటలు వేసుకున్నాడు. అంతెందుకు, ఆ చనిపోయిన వాళ్ళ పశువులకు కూడా ప్రతిరోజు మేత వేశాడు. చుట్టుపక్కల వాళ్ళు చూసినప్పుడు చిమ్నీ నుండి పొగ వస్తుండటంతో లోపల అందరూ క్షేమంగానే ఉన్నారని భ్రమపడ్డారు. ఆ హంతకుడు అంత ధైర్యంగా శవాల మధ్య 3 రోజులు ఏం చేశాడో ఎవరికీ తెలియదు. ఏప్రిల్ 4వ తేదీన పాలు తీసే వ్యక్తి వచ్చి తలుపులు కొడితే ఎవరూ పలకలేదు. అనుమానంతో లోపలికి వెళ్ళి చూసిన వాళ్ళకి కనిపించిన దృశ్యం చూసి వాళ్ళు అక్కడే కుప్పకూలిపోయారు. ఆ శవాల కుప్ప, ఆ హంతకుడు వదిలి వెళ్ళిన ఆయుధం, అసలు ఆ హంతకుడు ఎవరు, 100 ఏళ్ల నుండి పోలీసులు ఎందుకు అతను పట్టుకోలేకపోయారు, ఇప్పటికీ ఎవరికి అంత చెక్కని ఒక సీక్రెట్. ఏప్రిల్ 4వ తేదీన పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నప్పుడు వారు కనిపించిన దృశ్యం చూసి వాళ్ళ గుండెలు ఆగిపోయాయి. పశువుల పాకలో ఒకరి మీద ఒకరు పడి ఉన్న 4 శవాలు గడ్డితో కప్పబడి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి చూస్తే కొత్త పని మనిషి మరియా మరియు ఉయ్యాలలో ఉన్న 2 ఏళ్ల పసివాడు జోసెఫ్ కూడా విగత జీవులై పడి ఉన్నాయి. అందరి తలల మీద ఒకే రకమైన దెబ్బ. ఆ హంతకుడు వాడిన ఆయుధం ఒక పాత పికాక్స్. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఒక భయంకరమైన విషయం తెలిసింది. ఆండ్రియాస్, అతని భార్య, కూతురు విక్టోరియా అక్కడికక్కడే చనిపోయింది. కానీ చిన్నారి కజిలియా ఆమె వెంటనే చనిపోలేదు. ఆ శవాల కుప్ప మధ్యలో గంటల తరబడి ప్రాణాలతో పోరాడింది. భయంతో తన జుట్టును తనే పీక్కుంటూ ఆ హంతకుడు అక్కడే తిరుగుతున్నా ఏమీ చేయలేక కన్నుమూసింది. పోలీసులు 100 మందిని విచారించారు, కానీ ఒక్క ఆధారం కూడా దొరకలేదు. అయితే హత్యల వెనక పోలీసులకి 3 మీద అనుమానం ఉంది. 1 లోరెన్స్, విక్టోరియా పాత ప్రియుడు. ఇతను శవాలను చూసినప్పుడు ఏమాత్రం భయం లేకుండా వాటిని తాకడం పోలీసులకు అనుమానం కలిగించింది. 2వ అతను కార్ల్ గాబ్రియల్, విక్టోరియా భర్త. ఇతను మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయాడని అందరూ నమ్మారు. కానీ
అతను చావలేదని, తిరిగి వచ్చి తన కుటుంబాన్ని చంపేసి మళ్ళీ మాయమయ్యాడని ఒక వాదన ఉంది. మూడోది, ద స్ట్రాంజర్ ఇన్ ద అటిక్. అందరికంటే భయంకరమైన థియరీ. ఆ అటక మీద అడుగుజాడలు వదిలిన అపరిచితుడు అతను కేవలం ఆ కుటుంబాన్ని చంపడానికే వారం రోజుల పాటు వాళ్ళతోనే ఉండి తన పని ముగించుకొని అడవిలోకి మాయమైపోయాడు. 1 ఏడాది తర్వాత ఆ ఇంటిని పూర్తిగా కూల్చేశారు. అలా కూల్చేస్తున్నప్పుడు అటక మీద నేల కింద దాచిన హంతకుడి ఆయుధం, ఆ రక్తపు పికాక్స్ బయటపడింది. ఆ ఇంటిని కూల్చేసి అక్కడ ఒక స్మారక చిహ్నాన్ని కట్టారు. కానీ ఇప్పటికీ ఆ ప్రాంతంలో రాత్రి వేళల్లో వింత శబ్దాలు, అడుగుజాడలు వినిపిస్తాయని అక్కడ ప్రజలు చెబుతుంటారు. 100 ఏళ్ళు గడిచిన 2007లో ఆధునిక క్రైమ్ టెక్నాలజీతో వెతికినా ఆ హంతకుడు ఎవరో కనిపెట్టలేకపోయారు. ఆ రహస్యం ఆ మంచు అడవిలోనే సమాధి అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని రియల్ మిస్టరీస్ కోసం యాక్టివ్ ఫైండ్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో షాకింగ్ మిస్టరీతో కలుద్దాం. బీ సేఫ్.